హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్. ఈ ఛానల్లో ఈరోజు లైనింగ్ బ్లౌజు పెద్ద సైజు బ్లౌజ్ అనమాట. క్రాస్ కటింగ్ బ్లౌజు పెద్ద సైజు అంటే నడుము లూజు 37 అంగుళాలు, చెస్ట్ లూజ్ వచ్చి 43 అంగుళాలు చెస్ట్ లూజు. ఇది పెద్ద సైజు బ్లౌజు. ఈ బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీగా కటింగ్ చేయవచ్చు. లైనింగ్ పీస్ మీటర్ పీస్ ఉండాలి, అలా అయితేనే బ్లౌజ్ కటింగ్ ఈజీగా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగా ఫోల్డింగ్ మన వైపుకు ఉండేలా చూసుకుని వర అంచు ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి. ఎప్పుడు కూడా కరెక్ట్గా ఇలా ఉండాలి. ఇలా ఉంటే మనకి కటింగ్ చేసేటప్పుడు సమానంగా చూసుకోండి. ఈ చివరిలో ఏమన్నా ఎడ్జెస్ ఏమైనా క్రాస్ ఉంటే ఇలా ఎల్ స్కేల్ని ఉపయోగించుకోండి. ఇలా ఎల్ స్కేల్ కొత్తవారు ఒకసారి ఇలాగ తీసుకుని ఇలా చివరి భాగంలో ఇలా క్రాస్ ఏమైనా ఉంటే చూడండి, ఇక్కడ సమానంగా పెట్టుకుంటే ఇక్కడ క్రాస్ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అది చూపిస్తుంది. ఈ భాగాన్ని మనం ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకుని ఇప్పుడు మళ్ళీ ఈ భాగాన్ని కటింగ్ చేసుకుందాం. ఈ భాగం ఎక్స్ట్రా పీస్ని కటింగ్ చేసి పెట్టుకోండి. ఇలా కటింగ్ చేసేసుకోవచ్చు, లేదు అంటే మనం మొత్తం లాస్ట్ బ్లౌజ్ అంతా కొలతలు అయిన తర్వాత అన్నా కూడా కటింగ్ చేసుకోవచ్చు. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ సెకండ్ లైను 1/4 ఇంచు ఖర్చుకి లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత బ్లౌజ్ తీసుకుని ఈ బ్లౌజు బ్యాక్ పార్ట్ అనమాట. ఈ బ్యాక్ పార్ట్ ఫస్ట్ ఎప్పుడు కూడా ఏ బ్లౌజ్ అయినా కానీ బ్యాక్ పార్ట్ డాట్స్ దగ్గర నుండి షోల్డర్ జాయింట్ వరకు చూసుకోవాలి. బ్లౌజ్ హైట్ ఈ పద్ధతిలో చూసుకోండి. ఇక్కడి నుంచి ఇలా చూసుకోండి. ఈ బ్లౌజ్ హైట్ వచ్చి 14.5. ఇలా 14.5 అయితే 1 ఇంచ్ కలుపుకోవాలంటే 15.5. ఇలా 15.5ని బ్లౌజ్ హైట్ పెట్టుకుందాం. ఇలా 15.5 ఇలా బ్లౌజ్ హైట్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ 15.5 ఇలా పెట్టాం కదా, అదే 15.5 ఈ చివరిలో కూడా ఇలాగా ఈ చివరిలో 15.5 ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఎల్ స్కేల్తో ఇలా కరెక్ట్గా లైన్ డ్రా చేసేసుకోండి. ఈ భాగం ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ నడుము లూజ్ చూసుకుందాం. బ్లౌజ్ నడుము లూజ్ ఎప్పుడు కూడా ఇక్కడ తాళ్ళు పట్టి ఉంటుంది కదా, తాళ్ళు పట్టి వదులుకుని ఇక్కడ నుంచి ఇలా సమానంగా ఇలా కొంచెం కరెక్ట్గా ఇలా పట్టుకుని చూసుకోవాలి. ఎక్కడ సాగనివ్వకుండా లూజ్గా వదిలేయకుండా ఇలా పట్టుకొని చూసుకోవాలన్నమాట. ఇలా చూసుకుంటే మీకు కరెక్ట్గా నడుము లూజు కరెక్ట్గా వస్తుంది. కరెక్ట్గా నడుము లూజ్ వచ్చి ఇక్కడ 37 అంగుళాలు. ఇలా 37 అంగుళాలని ఇలా 4 భాగాలు చేసుకోండి. ఇలా పట్టుకుని 37 అంగుళాలని ఇలా బ్యాక్కి ఇలాగా టేప్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసి తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. టేప్ని ఇలా 4 భాగాలుగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ 37 అంగుళాలు ఇలాగా ఉండాలి. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఎంత వచ్చిందో చూడండి. 9 2 గీతలు వచ్చిందంటే 9.5 అనమాట. ఈ 9.5ని ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి. కింద ఇలా నడుము లోజు 9.5 ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఇలా 1 ఇంచ్ బ్యాక్ పార్ట్ డాట్కి, అలాగే 2 ఇంచెస్ ఖర్చుకి ఇలా తీసుకోండి అనమాట. ఇది ఖర్చుకి, ఓకేనా. ఇప్పుడు చెస్ట్ లూజ్ చూసుకుందాం. అలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ చెస్ట్ లూజ్ చూసుకుందాం. చెస్ట్ లూజ్ ఎప్పుడు కూడా ఇలా ఉక్సులు పట్టి ఉంటుంది కదా, ఉక్సులు పట్టి ఉన్న సైడ్ చూసుకోవాలన్నమాట. ఇలా ఫ్రంట్ పార్ట్ ఇలా ఉక్సులు పట్టి సైడ్ నుంచి ఇలాగా చూసుకోవచ్చు. ఇలా చూసుకుంటే ఎంత వచ్చింది, ఇలా 10 అంగుళాలు వచ్చింది. ఇలా కూడా చూసుకోవచ్చు, లేదు మనం ఇలా కూడా వేరే పద్ధతిలో కూడా చూసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ ఇలా లూజ్ చూసుకుందాం. ఎలా చూసుకోవాలంటే ఇలా బ్లౌజ్ని ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా చెస్ట్ లూజ్ చూసుకునే ముందు ఇలా చూసుకోండి. ఇక్కడ నుంచి ఇలా సమానంగా ఉంది కదా, ఇక్కడ సెంటరు ఇలా ఫస్ట్ ఒకసారి మార్కింగ్ చూసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఒకసారి చూడండి. ఇలా 4.5. ఈ 4.5 ఈ చివరిలో ఇక్కడ నుంచి ఇలా పెట్టుకుని ఇక్కడ 4.5కి ఇలా చూసుకోండి. ఇక్కడ మార్కింగ్ పెట్టండి. అదే విధంగా ఇక్కడ కూడా 4.5 ఇలా మార్కింగ్ పెట్టండి. ఈ 4.5ని ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకుని ఇలా సగభాగానికి ఇలా సమానంగా ఇలా ఫోల్డింగ్ చేయండి. ఇలా ఫోల్డింగ్ చేసి ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా పెట్టండి. చెస్ట్ లూజ్ ఇలా వస్తుంది. ఇక్కడ చెస్ట్ లూజ్కి ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇలా మార్కింగ్ పెట్టుకొని చెస్ట్ లూజ్ ఇలాగ 2 అంగుళాలు ఖర్చుకి కూడా మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ భాగాలు రెండింటిని ఇలా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది పెద్ద సైజు బ్లౌజు. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది, 10.35 ఇంచు వచ్చింది. 10.35 ఇంచు చెస్ట్ లూజ్ అనమాట. అంటే ఫోల్డింగ్ మీద చెస్ట్ లూజ్ 4 భాగాల మీద చెస్ట్ లూజు 43 అంగుళాలు. అయితే ఇది 43ని బై 4 చేస్తే మనకి 10
ముప్పావు ఇంచు. ఓకేనా, ఇలా ముప్పావు ఇంచుని మనం చెస్ట్ లూజ్ పెట్టుకున్నాం. అలాగే నడుము లూజు 37 అంగుళాలు బై 4 చేస్తే 9 ఇంచు నడుము లూజు. ఓకేనా, ఇప్పుడు ఈ బ్లౌజ్ పెద్ద సైజ్ అనమాట. నడుము లూజు 37 వచ్చిన నడుము లూజు వరకు అంటే 37, 38, 40 ఈ సైజు వరకు ఫుల్ సోలర్ వచ్చి 6 ఇంచెస్ రావాలి. ఫుల్ సోలర్ 6 ఇంచెస్ రావాలి. అలా అయితే కరెక్ట్గా సోలర్ మీద బ్లౌజ్ అలా నిలబడుతుంది, లేదంటే భుజాలు జారిపోయే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఇలా ఉండాలి. 6 ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి. తర్వాత ఏ సైజు వరకైనా 3 ఇంచెస్కి సోలర్ ఉండాలి. ఈ మిగిలిన భాగం నెక్కి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నెక్ డౌన్ చూసుకుందాం. నెక్ డౌన్ చూసుకోవాలంటే ఇక్కడ ఎంత వచ్చింది, ఇందాక 4.5 కదా. ఇక్కడ సెంటర్ మీకు ఒకసారి మళ్ళీ ఇక్కడ నెక్ డౌన్ ఎలా చూసుకోవాలనేది ఒకసారి ఇలా చూడండి. ఇక్కడ ఇలా సెంటర్ ఉంది కదా, ఇక్కడ బ్లౌజ్ సెంటర్ ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకుని బ్యాక్ పార్ట్ని ఇలా చూడండి. ఈ చివర్లో ఖర్చుకి, ఈ పైన ఖర్చుకి, ఎక్స్ట్రా ఖర్చుకి కూడా ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి. ఈ విధంగా ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎంతైతే ఉందో మిగిలిన నెక్ వెడల్పు ఎంతైతే వచ్చిందో ఇక్కడ చూసుకోండి. 2 ముప్పావు ఇంచుకి ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని, అంటే 3 ఇంచెస్ ఇలా పెట్టుకోండి. ఇలా 3.5 పెట్టుకోండి. 3.5 పెట్టుకుంటే నెక్ వెడల్పు వస్తుందన్నమాట. ఇలా వచ్చిన భాగాన్ని కరెక్ట్గా ఇలా ఎలస్కేల్ పెట్టుకోండి. ఇలా ఎలస్కేల్ పెట్టుకుని ఇక్కడ నుంచి లైన్ ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కరువు స్కేల్ తీసుకుని తర్వాత నెక్ ఇలా రౌండ్ వచ్చేలా ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి చంక డౌన్ వచ్చి ఏ సైజుకైనా 6 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇలా 6 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. 6 ఇంచెస్ని ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ భాగాన్ని మనం ఇలా ఎలస్కేల్తో ఇక్కడ 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, అదే 6 ఇంచెస్ ఇక్కడ కూడా లైన్ డ్రా చేసేసుకోండి. ఇలా 6 ఇంచెస్ లైన్ డ్రా చేసేసుకుని ఇలా లైన్ చేసుకోండి. ఇక్కడ 1.5కి పెద్ద సైజు కదా, 1.5కి ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో 6 ఇంచెస్ కదా, సగ భాగానికి ఇలా మార్కింగ్ పెట్టండి. ఇక్కడ 1 ఇంచ్కి ఇక్కడ మార్కింగ్ పెట్టండి. ఇక్కడ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచ్కి మార్కింగ్ పెట్టండి. ఇప్పుడు ఇలా ఎల్ తీసుకొని ఇలా కరువు స్కేల్ తీసుకొని ఈ భాగాల్ని ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకుంటే ఆర్మల్ రౌండ్ ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ ఆర్మల్ రౌండ్ మనకి ఇలా బ్లౌజు హ్యాండ్స్ని ఇలా రివర్స్ చేసుకోండి. ఇలా రివర్స్ చేసుకొని ఇక్కడ ఆర్మల్ రౌండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో, ఎక్కడి నుంచి అంటే ఇక్కడ సోలర్ జాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఖర్చు పాయింట్ వరకు చూసుకోవాలి. ఇలా చూసుకోండి. ఇలా చూసుకుంటే 8.35 ఇంచ్ వచ్చింది. అంటే 8.35 ఇంచు మనకి ఆర్మల్ రౌండ్ ఇలా వచ్చిందో లేదో ఒకసారి ఇలా చూసుకుందాం. ఇలా 30 ఇంచు వచ్చింది. ఓకేనా, ఇక్కడ నుంచి ఇలాగా ఖర్చుకి వదులుకొని ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఆర్మల్ రౌండ్ ఈ విధంగా కూడా చూసుకోవచ్చు. ఇలా కూడా చూసుకోండి. ఇలా చూడండి, ఖర్చు భాగం వదులుకొని ఇలా బ్యాక్ పార్ట్ని ఇలా చూసుకోవాలి. ఓకే కదా, ఇప్పుడు ఈ విధంగా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా ఉండగా ఇక్కడ డాట్కి బ్యాక్ పార్ట్ డాట్ తీసుకుందాం. బ్యాక్ పార్ట్ డాట్స్కి ఇక్కడ నుంచి ఇలా చూడండి, ఇక్కడ ఖర్చు భాగం కాకుండా ఇక్కడ నుంచి చూసుకోవాలి. ఇలా టేప్ని ఇలా పెట్టి ఇలా సగ భాగానికి టేప్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది పెద్ద సైజు కాబట్టి ఇలా 4 అంగుళాలకి మార్కింగ్ ఇవ్వండి. ఏ సైజు వరకైనా మార్కింగ్ 4 అంగుళాలు సరిపోతుంది. 1 ఇంచు ఇలా 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచుకి ఇలా మార్కింగ్ ఇవ్వండి. ఇలా ఇచ్చిన తర్వాత ఈ చివర్లో ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఈ విధంగా ఈ చివరి భాగంలో ఇక్కడ 1/2 ఇంచు అంటే ఇక్కడ నుంచి మనకి ఈ భాగం అనమాట, ఈత ఉంది కదా, ఇక్కడ బాణం మార్క్ ఉంటుంది, ఆ భాగం వరకు 1/2 ఇంచు అనమాట. ఈ 1/2 ఇంచు వరకు ఇలా మార్కింగ్ పెట్టి ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ని కలుపుకొని ఇలాగ లైన్ డ్రా చేసుకోండి. ఈ విధంగా ఇలా లైన్ డ్రా చేసుకుంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ బ్యాక్ పార్ట్ రెడీ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు లైక్ చేయని వారు ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్.
ఇలా ఈ భాగం ఇలా ఉంది కదా, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఇలాగే ఉంది కదా, ఈ ఫోల్డింగ్ని ఇలాగా హ్యాండ్స్కి ఇలాగ ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ హ్యాండ్స్ తీసుకుందాం. ఆది బ్లౌజ్ హ్యాండ్స్తో మనం ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఈ చివరిలో ఫస్ట్ ఇక్కడ క్రాస్కి ఇలా ఎల్ స్కేల్ ఉపయోగించుకుని ఇలా లైన్ డ్రా చేసుకుని ఇలా కటింగ్ చేసుకోండి. ఇలా కటింగ్ చేసుకొని ఇప్పుడు ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు కస్టమరు 1 ఇంచ్ హ్యాండ్ పొడవు పెంచమన్నారు. 1 ఇంచ్ హ్యాండ్ పొడవుని ఫస్టే మనం పెంచుకోవాలి. ఇలా పెంచుకొని ఈ చివరిలో కూడా 1 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోండి. ఇలా మార్కింగ్ పెట్టిన తర్వాత ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం ఇలా ఆది బ్లౌజ్ హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ బ్లౌజ్ హ్యాండ్స్ని నార్మల్గా ఇలా చూసుకోవాలి. కరెక్ట్గా ఇలా చూసుకోండి. ఇక్కడ మార్కింగ్ ఉంది కదా, ఇంతవరకు మార్కింగ్ దగ్గర వరకు పెట్టి 1/2 ఇంచ్ ఖర్చుకి, ఇక్కడ కుట్టుకి, ఇక్కడ ఖర్చుకి ఇలా ఇక్కడ హ్యాండ్ రౌండ్ అనమాట. ఇలా హ్యాండ్ రౌండ్ ఇలా చూసుకుని ఇక్కడ మార్కింగ్ ఇలా రౌండ్ నార్మల్ రౌండ్ ఎంత వచ్చింది, ఇలా ఒకసారి నార్మల్ రౌండ్ ఇలా చూసుకుని ఇలా చూసుకోండి. ఇలా 8.75 ఇంచ్ వచ్చింది. ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా చూసుకోవాలి. కరెక్ట్గా మనకు మ్యాచ్ అయిందో లేదో ఒకసారి చూసుకోండి. ఓకేనా, ఇలా కరెక్ట్గా వచ్చింది. ఇలా వచ్చిందో లేదో ఇలా చూసుకోండి. ఓకేనా, కరెక్ట్గా వచ్చింది. ఇలా చూసుకుని మార్క్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవు మొత్తం పొడవు ఎంతైతే వచ్చిందో ఒకసారి ఇలా చూసుకోండి. ఇలా 13 అంగుళాలు ఉంది కదా, ఈ చివరిలో 13 అంగుళాలకి ఇలా మార్కింగ్ పెట్టండి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా, ఇలా 3.5కి ఇలా డౌన్ ఉండాలన్నమాట. ఇక్కడ నుంచి ఇలాగా 3.5 ఈ విధంగా. ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా లైన్ డ్రా చేసుకోండి. రౌండ్ ఇది 30 ఇంచ్ అంటే ఇలా చూసుకోండి. ఇలా చూసుకొని ఇక్కడికి వచ్చింది కదా మార్కింగ్, ఈ భాగాన్ని ఇలా పెట్టి ఇంతవరకు ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ ఇలా పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ భాగం నుంచి పైకి ఇలా 1 ఇంచ్ ఈ లైన్ మీద 1 ఇలా మార్కింగ్ ఉండాలి. ఇక్కడ 1 ఇంచ్ ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఇది పెద్ద సైజు కదా, 1.5 ఇలా 1.5కి ఇలా మార్కింగ్ పెట్టండి. ఫస్ట్ ఇలా ఖర్చు భాగాల్ని కలుపుకోవాలి. ఇలా హ్యాండ్ భాగం కలుపుకోండి. ఇక్కడ ఖర్చుకి 2 ఇంచెస్, ఇలా ఖర్చుకి ఇక్కడ 2 ఇంచెస్. మనకు చెస్ట్ దగ్గర 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, అదే విధంగా ఇక్కడ కూడా 2 ఇంచెస్ వెడల్పు తీసుకెళ్ళి ఇక్కడ కరుసుకెళ్ళి తీసుకొని ఇక్కడ లైన్ని ఇలా కరెక్ట్గా చూడండి, ఎదురుగా రావాలి. ఇలా వస్తే కరెక్ట్గా మనం పెట్టినట్టు అనమాట. ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా స్కేల్ని ఇలా రివర్స్ చేసుకొని ఇక్కడ ఈ భాగాన్ని కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా చూసుకోండి. ఇలా చూసుకుంటే 8 అంగుళాలు ఇలా ఉంది. ఇక్కడికి సగ భాగానికి ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ మార్కింగ్ పెట్టండి. ఇప్పుడు ఇక్కడ 30 ఇంచ్కి లోతు తీయాలన్నమాట. 30 ఇంచ్కి ఇలా మార్కింగ్ పెట్టండి. ఇలా 30 ఇంచ్ పెట్టాలి. ఇది పెద్ద సైజు కదా, 30 ఇంచు. చిన్న సైజు అయితే 1/2 ఇంచ్ సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు 30 ఇలా స్కేల్ని ఉపయోగించుకొని ఇలా కరువుని ఇలా లైన్ను డ్రా చేసుకోండి. ఇలా ఫ్రంట్లో ఇలా రావాలన్నమాట ఇక్కడ. ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా హ్యాండ్స్ని కటింగ్ చేసుకుందాం. కొత్తవారు హ్యాండ్స్ కటింగ్ ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీరు ఒక లైక్ చేసి మీరు చిన్న కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ చేసి కటింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ భాగాన్ని ఫ్రంట్ పార్ట్ ఈ లోతు కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకుంటే ఇలా క్రాస్ పీస్ వస్తుంది ఇక్కడ ఫ్రంట్. కానీ ఇది మనకి ఒక ఐడియా గురించి ఇలా చిన్నగా టక్కించుకోండి. ఇలా టక్కించుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీ పద్ధతిగా ఉంటుంది. ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ ఓపెన్ పీసుల్ని మన వైపు ఉండేలా 2 భాగాలు ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ కటింగ్ ఇలా పెట్టుకుంటే స్ట్రైట్ కటింగ్ అవుతుంది. ఇలా క్రాస్గా పెట్టుకుంటే క్రాస్ కటింగ్ అనమాట. ఇలా క్రాస్గా పెట్టుకుంటే
ఇలా క్రాస్గా పెట్టుకుంటే క్రాస్ కటింగ్. ఇప్పుడు ఈ కటింగ్ని ఇది ఎలా ఉందో ఇక్కడ నెక్ దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా ఇలా లైన్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదే విధంగా మొత్తం అంతా ఇలాగా లైన్ డ్రా చేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ భాగాన్ని తీసే ముందు ఇక్కడ ఉన్న భాగానికి ఇక్కడ ఈ పాయింట్కి ఇలా మార్కింగ్ పెట్టండి. ఇప్పుడు ఈ పాయింట్ ఈ లైను కలిసేలా చూడండి, బయటకు ఉండాలి. ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎంతైతే పెట్టామో కరెక్ట్గా 6 ఇంచెస్ ఇలా కరెక్ట్గా వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఖర్చు భాగానికి ఇలా లైన్ డ్రా చేసి ఇక్కడ లోపలికి మన ఫ్రంట్ పార్ట్కి లోతు ఉండాలన్నమాట. 1/2 ఇంచ్ లోపలికి ఉండేలా ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ కరెక్ట్గా ఇలా 1/2 ఇంచ్ ఉంటే మనకి నుడతలు రాకుండా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ సైజు బ్లౌజ్కైనా 2 ఇంచెస్ ఇలా మార్కింగ్ పెట్టేసేయండి. ఇక్కడ మనకి 2 ఇంచెస్కి ఇలా మార్కింగ్ పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత ఈ భాగాన్ని ఇలా లైన్ డ్రా చేసేసేయండి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నెక్ డౌన్ చూసుకుందాం. నెక్ డౌన్ వచ్చి 6 ఇంచెస్ అయితే ఎవరికైనా సరిపోతుంది. ఇలా 6 ఇంచెస్కి ఇలా నెక్ డౌన్ పెట్టుకోండి. ఇక్కడ 1/2 ఇంచ్కి ఇలా మార్కింగ్ పెట్టి ఇలా నెక్ డౌన్ ఇలా ఇవ్వండి. ఇక్కడ 3 ఇంచెస్ ఉండాలి ఇలా నెక్కి. ఇక్కడ 2 ఇంచెస్ కదా, ఇలా లోపలికి తీసుకొని ఈ విధంగా వస్తే చాలా నీట్గా ఉంటుంది. ఇలా తీసుకున్న తర్వాత ఇలా బ్లౌజు ఉక్సులు పట్టి ఉంటుంది కదా, ఈ నెక్ని చూసుకోండి. ఇక్కడ ఖర్చు దగ్గర నుండి ఇలా పట్టుకుని ఇక్కడ చూడండి, ఖర్చు దగ్గర నుండి ఇలా కుట్టుకి ఇలా చూసుకుని ఇలా కరెక్ట్గా చూసుకోండి. కరెక్ట్గా సరిపోయింది కదా. ఇలా సరిపోతే ఈ బ్లౌజు ఈ నెక్ కరెక్ట్గా సరిపోయింది అంటే 6 ఇంచెస్ ఇలా హైట్ వచ్చి 6 ఇంచెస్. ఇలా చంక డౌన్ వచ్చి 6. ఇలా ఇక్కడ షోల్డర్ వచ్చి 3 ఇంచెస్ ఇక్కడ వెడల్పు. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చెస్ట్ పాయింట్ చూసుకుందాం. చెస్ట్ పాయింట్ ఇలా చూసుకోండి. ఇలా ఉంది కదా బ్లౌజు. ఇలా కరెక్ట్గా ఇలా పట్టుకుని నుంచి ఇక్కడికి ఇలా చూడండి, ఇక్కడ వరకు కరెక్ట్గా వచ్చింది ఇలా. ఓకేనా. ఇది ఎంత అయితే వచ్చింది ఇక్కడ ఖర్చుకి ఇక్కడ ఇంతవరకు వచ్చింది కదా, ఇక్కడికి ఇలా స్కేల్ని తీసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. బ్లౌజు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఉంది కదా, ఈ ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఇక్కడ సెంటర్ డౌన్కి ఇలా 4 ఉక్సులకి ఇక్కడ నుంచి తీసుకోండి. ఇలా తీసుకుని ఇక్కడ నుంచి ఇలాగా ఇలా 2.5 మార్కింగ్ పెట్టుకోండి. ఈ 2.5ని ఇలా కలుపుకోవాలి. ఇలా క్రాస్గా ఇలా కలుపుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్ డాట్ వెడల్పు వీళ్ళది ఎంత ఉంది అనేది మనకి ఎలా తెలుస్తుంది. ఇక్కడ ఉంది కదా ఈ సైజు. ఇలా చూడండి, ఇక్కడ సెంటర్ డాట్ వెడల్పుని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా ఒకసారి ఇలా లైన్ డ్రా చేసుకోండి. మీరు ఇలా లైన్ డ్రా చేసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది కదా, చూడండి. ఇలా డాట్ వెడల్పి చివరి వరకు మనకి ఇలా ఫోల్డింగ్ వచ్చేస్తుంది కాబట్టి ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే ఇక్కడికి స్ట్రైట్గా వచ్చిందంటే 1.5 వెడల్పు అంటే 3 అంగుళాలు రావాలి. అంటే ఇక్కడ ఇలా 3 అంగుళాలకి ఇలా మార్కింగ్ ఇవ్వండి. ఈ 3 అంగుళాలను ఇలా సగ భాగానికి ఫోల్డింగ్ చేయండి. ఇప్పుడు ఈ భాగం నుంచి ఇలా చూడండి, ఇక్కడ నుంచి 3 ఇంచెస్కి పెట్టుకోండి. 3 ఇంచెస్కి పెట్టుకోండి. ఇక్కడ డాట్ పొడవు ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. ఇలా డాట్ పొడవు ఇక్కడ నుంచి ఇలాగా 3 ఇంచెస్కి ఉంది చూడండి. ఇక్కడ ఎక్స్ట్రా ఇలా అంటే డాట్ పొడవు వచ్చి ఇలా 3 ఇంచెస్. ఇలా మిడిల్ డాట్ని 3 అంగుళాలు ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోండి. తర్వాత ఇటు సైడు 1.5 అటు సైడ్ 1.5 పెట్టాం కదా, ఈ భాగాల్ని కూడా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ భాగం ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది 5 అంగుళాలు కదా, 1/2 ఇంచు వదిలేయండి. ఇలా 1/2 ఇంచు వదిలి ఈ మిగిలిన భాగాన్ని ఇలాగా సగ భాగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకుని
ఇలా మార్కింగ్ పెట్టండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ సెంటర్ డాట్ ఎంత అయితే ఇచ్చామో అంతే సైజులో ఇది 3 ఇంచెస్కి ఇలా మార్కింగ్ ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచుకి ఇలా మార్కింగ్ ఇచ్చుకుని పావు ఇంచుకి మార్కింగ్ ఇచ్చుకోండి. ఇలా మార్కింగ్ ఇచ్చుకుని ఇక్కడ సైడ్ మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, 1/3 ఇంచు ఉంది కదా, 1/3 ఇంచుకి ఇలాగా ఇలా కరెక్ట్గా చూసుకుని 1/3 ఇంచుకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఇదే మార్కింగ్ 1/3 ఇంచు ఇక్కడ కరెక్ట్గా రావాలి. ఇలా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఈ విధంగా ఇలా ఇప్పుడు ఈ భాగాన్ని కటింగ్ చేసుకుందాం. ఇలా ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్లో ఇలాగా డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్కి చిన్న చిన్నగా కట్స్ ఇచ్చుకోండి. ఇలా కట్స్ ఇచ్చుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ డాట్స్ 2 భాగాలు కూడా సమానంగానే వస్తాయి. ఈ చివరిలో ఖర్చు భాగానికి కూడా మార్కింగ్ పెట్టేసుకోండి. తర్వాత క్రాస్ బెల్ట్ తీసుకుందాం. బ్యాక్ పార్ట్ని ఇలా తీసుకొని బ్యాక్ పార్ట్ భాగంలో కింద భాగంలో ఇక్కడ 1 ఇంచ్ తగ్గించుకుని ఇక్కడ నుంచి ఇలాగ చూసుకోండి టేప్తో. ఇలా చూసుకుంటే ఎంతైతే వచ్చిందో ఆ భాగాన్ని ఇలా పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ పక్క నుండి ఈ సైడు 3.5కి హైట్ పెట్టండి. ఇలా కింద నుంచి పైకి ఇలా 3.5కి హైట్ పెట్టండి. ఇక్కడ 3 అంగుళాలకి ఇలా పెట్టండి ఈ చివరిలో. ఓకేనా. ఇక్కడ మిడిల్లో ఎలా తీసుకోవాలి అంటే మనకి ఫ్రంట్ పార్ట్ డాటు వెడల్పు పెట్టాం కదా, ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ డాటు వెడల్పు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఇలా చూసుకుంటే ఆ భాగాన్ని పెట్టుకోండి. ఇది 4 అంగుళాలు వచ్చింది. 4 అంగుళాలకి తినంగా కింద నుంచి 2.5కి ఇలాగా మార్కింగ్ పెట్టుకోండి. ఓకేనా. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా కలుపుకోండి. ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇటు సైడు స్ట్రైట్గా ఇలా మిగిలిన భాగాన్ని కూడా ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కటింగ్ చేసుకోండి. ఈ విధంగా ఇలా కటింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ భాగంలో ఇక్కడ చిన్న కటింగ్ ఇచ్చుకోండి 3.5 హైట్ ఉన్న వైపు. ఓకేనా. తర్వాత ఇక్కడ హ్యాండ్స్కి సైడ్ జాయింట్ చేద్దాం. సైడ్ జాయింట్కి ఇలా పీసులు 4 భాగాలు తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఈ భాగం ఇక్కడ స్ట్రైట్గా ఉన్న భాగాన్ని ఇలా పెట్టుకుని ఇక్కడ 1/2 ఇంచు ఖర్చుగా అనమాట ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత మిగిలిన ఈ భాగాన్ని హ్యాండ్స్ని ఇలా పైన పెట్టి ఇప్పుడు మనకి 2 ఇంచెస్ ఖర్చుకి ఇలాగ చూసుకోండి. ఇలా ఇక్కడ నుంచి ఇలా ఖర్చుగా చూసుకోండి. ఇప్పుడు ఈ భాగాలు రెండింటిని ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని కటింగ్ చేసుకోండి. ఇలా కటింగ్ చేసుకుంటే హ్యాండ్స్ రెడీ అయ్యి. ఓకేనా. ఇలా ఓకే అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.